వాక్యం ఎలా చెప్తోంది? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉంది అని వాక్యం చెప్తోంది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం, సంఘాల్లో నీతి లేకుండా ప్రార్థనలు మాత్రం చేస్తున్నారు. నీతికి దూరంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి దూరంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఈ ప్రార్థనకి జవాబు వస్తుందా అంటే రాదు. పాలు మరగబెట్టి అందులో ఉప్పేసినట్టు ఉంటది. పాలు మరగబెట్టి ఉప్పేస్తే ఏమవుతుంది? విరిగిపోతాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా దుర్నీతిలోకి వెళ్ళకూడదు. దుర్నీతిలో ఉంటూ ప్రార్థన చేయకూడదు. రెండు కలవు, ఒకదానికొకటి వ్యతిరేకం. దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఎరుగుదుము అంటాడు యోహాను సువార్తలో. ఇవన్నీ చదివితే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ప్రార్థన చేయడానికి ఒక అర్హత ఉండాలని అనిపిస్తుందా లేదా? ప్రార్థన చేయాలంటే ఏముండాలి? ఒక అర్హత ఉండాలి. ఈ అర్హత ఏమీ లేకుండా ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? రాదు. అర్హత లేకుండా ప్రార్థన చేయటం వల్ల ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. మనం ఏదో వేస్ట్ పని చేస్తున్నాం అంతే. ఉపయోగం లేని పని చేస్తున్నట్టు అనమాట దాని అర్థం. ఉపయోగం లేని పని చేస్తున్నాం.